guys, welcome back to my channel Homely Harika. ఎలా ఉన్నారంతా బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఫ్రెండ్స్ తో కొంచెం మీటప్ పెట్టుకున్నాము. సో దానికోసం రెడీ అయ్యాను. వ్లాగ్ తీద్దామని అనిపించింది. మాకు కూడా ఒక మెమరీ కింద ఉంటుంది కదా, ఆ వీడియో షేర్ చేసుకుంటే. అంటే కొన్ని రోజుల తర్వాత ఉంచుతానో లేదో తెలియదు కానీ బట్ చూసుకోవడానికి అయితే ఒక మెమరీ కదా. స్టే ట్యూన్డ్. నాకేసి డైలాగ్ ఏవా క్యాప్చర్ చేసుకుంటాను. మటన్ చికెన్ తింటాం, తీగ తింటాం. వీడియో తీస్తున్నాను. మనిషి బాగుంటాడు, క్యూట్గా ఉంటుంది, కొంచెం క్యూట్ అంట అంటే వేసుకున్న డైలాగ్. ఓకే బాబు ఫోన్ చూసుకోవడం కాదమ్మా, పక్కన పెట్టు. ఫస్ట్ కంపెనీస్ ఎవరైనా అడిగి చేయాలి. ఏదన్నా రాటే చేస్తారు. చెప్పు. ఎవ్వరు లేరు ఇక్కడ. ఓ డేర్లు కాదు, ఎందుకు కూడా ఎవరు లేరు. అందుకని చూసుకుంటున్నాం. వెళ్ళి ఆ భయ ప్లేట్లో తినమని ఆ పిల్ల తింటారు వచ్చాయి చిన్న పాపని. ఇంకా నేను చెప్పలేదు. ఇగో నేను క్వశ్చన్లో మీరు ఏమడుగుతారో ఇంకా చుట్టుపక్కల ఎవరో ఉన్నారో ఆలోచిస్తాను. చెప్తాను ఫస్ట్ నువ్వు చెప్పు. సరే కాబట్టి చెప్తాను కదా. అబద్ధాలు అయ్యి ఉండవమ్మా, ఓన్లీ నిజాలే. ఏమడుస్తాం కలుపుకుంటూ డేట్ అయితే కొంచెం మజా వస్తుంది. అందుకే అమ్మాయి అడగచ్చు. ఏం రాదు, ఆపోజిట్ అయినా ఏదో ఉంటుంది. నేనేం ప్రిపేర్ అయ్యాలి. చెప్పు క్రికెట్ రాని చెప్పి సైడ్ చెప్పి రానని చెప్పు. వెళ్ళే ఛాన్స్ లేదు, ఆల్రెడీ 17 అయింది. నన్ను మొయ్యి చేయకుండా చూడండి ఫస్ట్. ఇంకొక అరగంట ఇక్కడ నేను డిన్నర్ కూడా ఆర్డర్ చేస్తాను. వాడి అమ్మ వీడియో అంతా స్టోరీ వచ్చేలా ఉంది. అడుక్కునే వీడియో పెట్టలేదు. ఏంటి అలా చూస్తున్నారు? ఏం క్వశ్చన్ అడగాలి తెలియట్లేదు. ఇంట్లో ఫస్ట్ క్వశ్చన్ అడిగే వద్దీగా వచ్చింది. ట్రూతా డేర్? మీరు అడగట్లేదు మరి ఇప్పుడు చెప్పు. ట్రూతేనా? డేర్ తీసుకోవా? డేర్ అయితే మజా వస్తుంది. ట్రూతేనా? స్కూల్ క్రష్ ఎవరు? క్రష్ స్కూల్ క్రష్. స్కూల్లో స్కూల్ క్రష్ అనేది కాలేజ్ క్రష్. స్కూల్ క్రష్. స్కూల్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చాలా చిన్నగా ఉన్నాను. అంత క్రష్ స్కూల్లో మేము పెద్దలు పెట్టే స్కూల్లో లేదు. ఓకే చాలు. మోయమోయ మ్యూజిక్ నెక్స్ట్ ఏం రావాలి. వాడికి ఓకే ఇది ఆడింది. చేస్తాం పర్లేదు. ఎంత 30-40. అరే ఇంటర్వ్యూ కొంచెం ప్లాన్గా చెప్తున్నట్టు. వావ్, ట్రూతా డేరా? చెప్పు. ఎవరు నీకే ఇప్పుడు చెప్పాను ఫస్ట్. అలా ఉండాలి. స్పోర్టివ్గా ఉండాలి. అది వస్తే నాకేం ప్రాబ్లం లేదు. వాడు కొంచెం ఎప్పుడో ఇచ్చాడు. వాళ్ళు నీకు దగ్గర మాట్లాడుతున్నాను. అడిగే చెప్పండి. చెప్పండి, ఇంకేం చెప్పాలి? ఈ మాత్రం చరి మోడల్ ఎందుకు వరుస ఎందుకలా అడిగితే క్వశ్చన్ తిరిగిపోవాలి. అంటే ఎక్సైట్మెంట్ లో సైనస్ అంతా షవర్ అయిపోయింది.
నేను మోయ మోయ మ్యూజిక్ వేస్తాను ఇంకా అలా రైటింగ్లో భలే కాబట్టి చెప్పారా ఏంటది చెప్పారా I'm freeing you on వాట్ ఆర్ ఎక్స్ట్రార్డినరీ వే ఆఫ్ బ్రేకప్ నేను నవ్వా సెట్టింగ్ ఫ్రీ అని సెట్టింగ్ ఫ్రీ అంటే వాడికేసుకుంటే బీజే పాడలేదు బీజే వాడికే చేసుకోవచ్చు ఇక్కడ ఇది భోగి రోజు మార్నింగే ఆల్మోస్ట్ అందరం ఫ్రెష్ అయిపోయాము. ఆ రోజే ఇంకా తాతయ్యకి నాన్నమ్మకి ఇట్లా మమ్మీ డాడీ ఇద్దరు బట్టలు పెట్టేస్తున్నారు అనమాట. ఆ పూజా కార్యక్రమాలు అన్నీ చేసేస్తున్నారు. ఎందుకంటే భోగి రోజు మేము మా అమ్మమ్మ వారి ఇంటికి వెళ్ళిపోతున్నాము. సో రిలేటివ్స్ అందరూ వచ్చారు. సో అందరం కలిసి అక్కడ సెలబ్రేట్ చేసుకుంటున్నాం. సో అందుకని ఇక్కడ బిఫోర్ డేనే ఇట్లా పెట్టేస్తున్నాం అనమాట. పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ కార్లో లగేజ్ అంతా ప్యాక్ చేస్తాం. సో ఆల్ సెట్ టు గో అనమాట. ఇంకా మేము ఎక్కడమే లేటు. మమ్మీ వస్తే ఇంకా అందరం స్టార్ట్ అయిపోతాము. వీడియో అంటే రాజంటి ఫోన్ చేస్తుంది. రాజంటి ఫోన్ చేస్తే పరంగా రాత్రం చెప్పు. బొట్టు పెద్దదైపోయింది నాకు. బాగున్నావే, అందుకే బ్యూటీ వచ్చింది ఫేస్ కి. అది నువ్వు అర్థం చేసుకోవట్లేదు. వాడు సాయి గడు ఉన్నాడు కదా, ఆశా సాయి అన్న కదా, వాడు డైరెక్టర్ గా ట్రై చేస్తున్నాడు. ఓ ఇదే మమ్మల్ని రాజమండ్రిలో ఉంటే ఈ ప్లేస్ ఏంటో మీకు తెలుస్తుంది. ఇది కోరుకొండ. సో కొండపైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు ఉంటారనమాట. ఇక్కడ మార్చిలో అనుకుంటా తీర్థం జరుగుతుంది, జాతర. సో అదైతే చాలా బాగుంటుంది. చిన్నప్పుడు అయితే మేము చాలా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. ఎందుకంటే టెంపుల్ కదరా ఇది, దుర్గమ్మ టెంపుల్. అది దాని షాప్ లా కడుతున్నారా? ఇందులో పెట్టేస్తాను. ఫైనలీ శ్రీరంగపట్నం అయితే వచ్చేసాం. ఈ కనిపించేది మా పిన్ని వాళ్ళ హౌస్. ఈ కొంచెం లోపలికి వెళ్తే మా అమ్మమ్మ వాళ్ళ హౌస్ ఉంటుంది. సో ఇక్కడ కనిపించేది రెడ్ శారీలో మా పిన్ని అండ్ ఇంకొక శారీలో మా మమ్మీ. ఆబ్వియస్గా మీ అందరికీ తెలిసే ఉంటుంది బిఫోర్ వీడియోస్ చూస్తుంటే. అండ్ ఈ ఎల్లో కుర్తా మా అక్క, మా ప్రియమైన ఈ అక్క. అండ్ ఇక్కడ మధ్య మధ్యలో డైలాగ్స్ వేస్తున్నారు చూడండి, అక్క వాళ్ళ హస్బెండ్ శ్రీహరి బావ. సూపర్ ఫన్ ఉంటుంది అసలు. బాగా డైలాగ్స్ వేస్తూ ఉంటారు. ఇది అందులోనే ఒక స్నాప్ కూడా తీసే. మళ్ళీ సేమ్ ఇందాక రియాక్షన్ నేను టేక్ అంటాను. ఓకే, యాక్షన్ యాక్షన్. ఎందుకే అలా ఎడుతున్నారు? అందగతలే కదా మీరే హైలైట్ బావా. అక్కడ డామినేట్ చేయడం ఏంటి? ఇప్పుడు వచ్చింది విజయక. ఎడిటింగ్ లో పోతుంది. అశ్రీ గారు గో. అమ్మమ్మ హౌస్. అమ్మమ్మ హౌస్ ఇది ఉన్నాయి. అవును, ఈ పిల్లర్స్. నేను ఇది ఇక్కడ ఓపెన్ ఉంది అనుకుంటున్నా. ఎందుకంటే అప్పుడు అమ్మమ్మ చచ్చిపోయినప్పుడు అంటే ఇది ఓపెన్ ఉండే. ఇలాగే కదా వెళ్ళేవాళ్ళ.
ఊరు వచ్చి ఇంట్లో అలా కూర్చుంటే ఎలా చెప్పండి, అందుకని చెప్పి కొంచెంసేపు అలా వాక్ కింద అయిపోతుందని చెప్పి అలా కొంచెం మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము, మనీ వాళ్ళ న్యూ హౌస్కి. వాడు తీసుకెళ్తున్నాడు. ఆన్ ది వేలో ఇట్లా చెరువు ఉంటే, ఈ చెరువు చిన్నప్పుడైతే బాగుండేది పెద్దగా, ఇప్పుడు కూడా బాగానే ఉందనుకోండి, కొంచెం నీట్గా లేదంతే. అండ్ ఇక్కడ లోటస్లు అయితే ఉన్నాయి, పింక్ అండ్ వైట్. దాని గురించి ఇక్కడ మాట్లాడుకుంటాం. సో ప్లేస్ లొకేషన్ అది బాగుంది కాబట్టి కొంచెం ఫొటోస్ కూడా బాగానే దిగామనుకోండి. జామకాయలు బాగానే అంటే ఇక ఇది వీళ్ళ ఆయన బాగా దిగారు. నేను ఇలా వీడియో షూట్ చేసుకోవడమే సరిపోయింది, వాళ్ళ మీద డైలాగ్స్ ఏదో చేద్దామని వస్తే ఎవడ మట్టుకు వాళ్ళు ఫోటోలు తీసుకుంటున్నారు. ఏం చేస్తాం అక్కడ చూడండి, ఇది ఇది ఈ మేడం ఇక్కడ స్టిల్ వేస్తుంది. ఎలా రా స్టిల్. పిన్ని వాళ్ళ ఇంటికి వచ్చేసిన. ఒరే సెకండ్ ఫ్లోర్ కూడా వేసారా? అదే ఫస్ట్ ఫ్లోర్, గ్రౌండ్ అండ్ ఫస్ట్. డూప్లెక్స్ అనియా లోపల మెట్లు అయితే తెలిసింది కదా. ఇంకా నెక్స్ట్ గృహప్రవేశమే మనం. మళ్ళీ అప్పుడు కలుస్తాం. స్టోరీ చెప్తున్నాడు వినండి అందరూ. చెప్పురా. ఫ్యామిలీ పేరు చెప్పు. సర్నేమ్ తెలుగు ఛానల్ రా, ఇంగ్లీష్ ఛానల్ కాదు. కెమెరామెన్ హారిక. ఇది మా డాడీ, మా పెద్దనాన్న. ఇక్కడ తమ్ముడు ఇల్లులు ఎలా వచ్చాయి అనేది హిస్టరీ చెప్తున్నాడు, కానీ కొంచెం ఎక్కలేదు అనుకోండి, అంటే అర్థం కాలేదు వాడు చెప్పింది. స్టిల్ కొడుతున్నాము, నేను కొంచెం వీడియో తీసుకుంటున్నాను అంతే. సో ఇంకా అక్కడి నుంచి ఇంటికి కొంచెం లంచ్ చేసేసిన తర్వాత అప్పటికప్పుడు గుంటూరు కారం అనుకున్నాం, రాజమండ్రి వెళ్ళాము. హాఫ్ అన్ అవర్ వేస్ట్. అరగంట బొక్క మళ్ళీ ఇందులో మాకు. సారీ, హాఫ్ అన్ అవర్ లేదు, మర్చిపోయా. మూవీ రివ్యూ చెప్పండి. చెప్పరా నువ్వు చెప్పే. ఫస్ట్ హాఫ్ వాస్ గుడ్. సెకండ్ హాఫ్ ఏది బాగుంటుందంటే ఎలాగే తెలుస్తుంది నాకు. రోజ్ మిల్క్ రా. రోజు మీరు కోవా ఒకటే తీసుకో, బావుకి నాకు బాగుంటాయి కూడా. ఏదో మరి ట్రై చేద్దాం. అక్క బావుకి ఏ వరుసగా అక్కకి ఇస్తా, బావుకి ఇస్తాం అనుకున్నానే. ప్రేమ ఆప్యాయత అన్నీ కలిపి. రే మనీ ఎక్కడికి రా నెక్స్ట్ ప్లాన్? హ్యాపీ స్ట్రీట్. ఎక్కడది? జేఎన్ రోడ్. ఆర్ట్స్ కాలేజ్ కాదా? ఈట్ స్ట్రీట్ ఆర్ట్స్ కాలేజ్. ఇంకోటి ఎక్కడికి వచ్చాము చెప్పమా? ఎన్నాళ్ళకి వచ్చాము? ఎక్కడ చెప్పు. ఎక్కడికి వచ్చాము? ఆర్ట్స్ కాలేజ్ ఆపోజిట్. ఆర్ట్స్ కాలేజ్ ఆపోజిట్. రోడ్స్ కూడా తెలియదు. ఐ నో ఇలా వెళ్తే ఈ పక్కన గలీలో ఆర్ట్స్ కాలేజ్ ఉంటుంది. ఇదేనే ఆర్ట్స్ కాలేజ్. అదే ఆర్ట్స్ కాలేజ్. అయ్యో చిన్నది కావాలా ఎలా కలెక్ట్ ఇలానే బాగుంది. ఇలా బాగుంది. బాగున్నారా? చాలా బాగున్నాం. ఎక్కడికి వచ్చాము ఏం కనబడలే, మన ఇద్దరం ఫ్రేమ్లో ఉన్నాం. తమ్ముడు ఎక్కడరా చికెన్ రోల్? నువ్వు బావా మీరే ఉన్నారు ఫ్రేమ్లో. మేమైతే మా భోగిని ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం అండ్ చాలా బాగా ఎంజాయ్ చేసాము. మీరు ఎలా ఎంజాయ్ చేశారనేది కింద కమెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ డోంట్ ఫర్గెట్ టు హిట్ ద బెల్ ఐకాన్, బికాస్ నేను చేసే వీడియో నోటిఫికేషన్స్ మీకు రావాలంటే కింద ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోవాల్సిందే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో.